గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు అయితే నేను బెండకాయ సూప్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకోవాలి. దానికోసం 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ అయితే యాడ్ చేశాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 3-4 ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ అయ్యేలాగా పోపు చేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్, 1 ఆనియన్ చిన్నగా చాప్ చేసి వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి అయితే నిలువ కట్ చేసి వేసుకున్నానండి. వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ మంచిగా రెడ్ కలర్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను. దీన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 kg బెండకాయ ముక్కలను అయితే తీసుకున్నాను. తర్వాత వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలండి. తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లోకి ఒక పెద్ద టొమాటో అయితే చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఈ టొమాటో మంచిగా మగ్గనివ్వాలండి. చూడండి, మూత ఓపెన్ చేసి టొమాటో అయితే చక్కగా మగ్గిపోయిందండి. తర్వాత దీన్ని అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఫుల్ వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ అండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ జీలకర్ర మెంతుల పొడి వేయించిందండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ యాడ్ చేసి వీటన్నింటిని మంచిగా బెండకాయ ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని నానబెట్టిన చింతపండు గుజ్జు రసంను అయితే నేను బెండకాయలకు యాడ్ చేశాను. తర్వాత వీటిని మిక్స్ చేసి పులుపు అడ్జస్ట్ అయ్యే విధంగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి మంచిగా మరగనివ్వాలండి. ఒక 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. మూతపెట్టి మరగనివ్వాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, వేడి వేడి బెండకాయ సూప్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చిక్కగా గ్రేవీతో మంచిగా రెడీ అయిపోయిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.